పార్టీ అధినేత కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి కవిత రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ప్రస్తుతం అది సెన్సేషన్గా మారింది. ఆమె రాసిన 6 పేజీల లేఖ అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే దీనిపై కవిత ఎలా స్పందిస్తారు? ప్రస్తుతం ఆవిడ ఏదైతే లేఖ రాసో అది ప్రస్తుతం గులాబీ పార్టీలో కూడా కలకలం రేపుతోంది. అయితే ఈ లేఖపై కవిత స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ గులాబీ పార్టీలో కూడా కవిత రాసిన లేఖ అంటూ కూడా చక్కర్లు కొడుతుంది. ఒక లేఖ 6 పేజీల లేఖ రాశారు కేసీఆర్కు అంటూ కూడా ప్రస్తుతం దీనిపై కవిత స్పందించే అవకాశం అంటున్నారు. ఈ లేఖపై అటు కిషన్ రెడ్డి వాళ్ళు కూడా స్పందించారు బీజేపీ నుండి. ఇది డాటర్ అండ్ డాడ్ లేఖ అంటూ కూడా. మరి ఏంటి లేఖ? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఏంటి లేఖకు సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో హల్చల్ అవుతోంది? దీనిపై కవిత స్పందించే అవకాశం ఉందని చెప్తున్నారు. కొద్దిసేపట్లో ఆవిడ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. దీనిపై ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి? చందు, ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మరి కాసేపట్లో ఆమె అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రీచ్ కాబోతుంది. 7:30కు ఆమె వస్తుందని కూడా జాగృతికి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తా ఉన్నారు. ఆమె రాగానే ఖచ్చితంగా నిన్నటి లేఖ అయితే ఏదో ఉందో దాని మీద స్పందించే అవకాశాలు ఉన్నాయని కూడా జాగృతి నేతలు అయితే ప్రస్తుతం చెప్తా ఉన్నారు. నిన్న మనం చూసాం, అంటే నిజంగా కవిత రాసిన లేఖ ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక తండ్రికి ఒక బిడ్డ లేఖ రాయడం, అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి అంశాలపైన లేఖ రాయడం మాత్రం సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే గతంలో తాము ఏదైతే చెప్పామో అదే అంశాలన్నింటినీ కూడా కవిత ప్రస్తావించారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పార్టీలో 3 ముక్కలాట నడుస్తుంది, ఆధిపత్య పోరు నడుస్తుంది అంటూ గత కొద్ది రోజులుగా అటు కాంగ్రెస్ బీజేపీ నేతలు చెప్తున్న అంశాలని కవిత ప్రస్తావించడం కూడా ఇప్పుడు ప్రస్తుతం దానికి ఊతమిస్తుంది. మరి కాసేపట్లో కవిత ఇక్కడ చేరుకున్న తర్వాత ఆమె ఏం చెప్తారు? అసలు కవిత నిజంగా లేక కవిత రాశారా, లేకపోతే మరెవరನ್ನು రాసి లీక్ ఇచ్చారా అనే అన్నింటి అంశాలపైన కూడా కవిత స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న ముఖ్యంగా కేసీఆర్కి రాసిన లేఖలో కేసీఆర్ను ఒకవైపు పొగుడుతూనే మరోవైపు మెజారిటీగా లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం అయితే కవిత చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆమె గత కొద్ది రోజుల క్రితమే గత 10 ఏళ్ళుగా కూడా సామాజిక తెలంగాణ రాలేదు, ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాలి అనేటువంటి అంశాన్ని, అంటే ఒక పార్టీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కూడా సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటి అంశాన్ని కేసీఆర్ కూతురు అదేవిధంగా ఎమ్మెల్సీ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి మాట్లాడడం మొత్తం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే కవిత విదేశీ పర్యటనకు వెళ్ళారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ కూడా వెళ్ళారు. తిరిగి ఈలోపే నిన్న ఒక లేఖ బయటికి రావడం, లేఖ సంచలనంగా మారడం, ఇదంతా కూడా చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది అన్నట్టు చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే గత కొద్ది రోజులు కవిత లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు పర్సనల్గా బీజేపీ పార్టీ తనను డ్యామేజ్ చేసింది. అయినప్పటికీ కూడా ఏదైతే సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఎక్కడా కూడా బీజేపీపై గట్టిగా మాట్లాడలేదు, గట్టిగా మోడీపై కానీ బీజేపీ మాట్లాడి ఉంటే బాగుండేది, నాకు చాలా బాధ అనిపించింది అన్నటువంటి విషయాలను కూడా అందులో చెప్పుకొచ్చారు. మరోవైపు చూసినట్టయితే పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో, అంటే ఏదైతే ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పాత ఇన్ఛార్జీలకే అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు వస్తాయి, ఖచ్చితంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రమే ఖచ్చితంగా బీఫాములు ఇవ్వాలి, ఆ దిశగా ఆలోచన చేయాలి అని చెప్పింది. మరోవైపు సిల్వర్ జూబ్లీ సభకు సంబంధించి ఏదైతే పాత ఇన్ఛార్జీలకే ఉపజెప్పడం వల్ల తెలంగాణ ఉద్యమకారులంతా కూడా సఫర్ అయ్యారు, దీన్ని పట్టించుకోలేదు అనే విషయాన్ని చెప్పారు. మరోవైపు కేసీఆర్ చాలామంది నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వరు, కొంతమంది నేతలకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తారు, ఖచ్చితంగా ఏదైతే అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా నేతలు కలవాలి, వాళ్ళతో ఫోటోలు దిగాలి, అవన్నీ చేయాలి, కానీ అది చేయడం లేదు, మీరు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు అనేటువంటి విషయం. అంటే చాలా, అంటే కేసీఆర్లో మరి గతంలో ప్రతిపక్షాలు ఏదైతే చేసిన విమర్శలు ఉన్నాయో వాటికి ఊతమిచ్చేలా కవిత లేఖలో పేర్కొనడం చాలా చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసినట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీపై కూడా నమ్మకం పోయింది, కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలే
బీజేపీ బలపడుతోంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఆమె మాట, అంటే బీఆర్ఎస్ బలైన పడిపోతుంది, బీజేపీ వైపు చూస్తున్నారు అనే అంశాన్ని ఆమె ప్రస్తావించడం చూస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్నల్గా ఏదో గొడవలు అయితే జరుగుతున్నాయనేటువంటి ఒక అంశానికైతే క్లియర్గా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలైతే స్పందించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఒక తండ్రికి బిడ్డ లేఖ రాస్తే తప్పే ఉంది, అందులో ఆయన ఎలాంటి విషయాలు ప్రస్తావించారు, అందులో తప్పే ఉంది, ఆమె మాట్లాడిన దాంట్లో కూడా తప్పేం లేదు, దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అంటూ కూడా కొద్దిసేపటి క్రితం దాసోజు శ్రవణ్ లాంటి నేతలు కూడా మాట్లాడారు. ఇక మరోవైపు బీజేపీ పార్టీ శ్రేణులు అయితే ఖచ్చితంగా కుటుంబ పార్టీలు ఈ దేశానికి ప్రమాదకరం, బీఆర్ఎస్ అంటే డాడీ సన్ పార్టీ, బేటీ పార్టీ అంటూ కూడా వాళ్ళు విమర్శ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం నిన్నటి కవిత లేఖ మాత్రం చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో సహజంగానే కేసీఆర్ సుప్రీంగా ఉంటారు, ఆయన మాట ఎవరు జవదాటరు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరూ దాన్ని ఫాలో అవుతుంటారు. ఇది గత ఉద్యమకాలం నుంచి కావచ్చు, అదేవిధంగా పార్టీ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు కావచ్చు, ఈవెన్ కేసీఆర్ కావచ్చు, నెంబర్ 2గా పార్టీలో ఉన్న కేటీఆర్ కావచ్చు, వీళ్ళెవరు కూడా కేసీఆర్ నిర్ణయాలను ధిక్కరించి ధిక్కార స్వరం వినిపించినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. మొదటిసారిగా కవిత మాత్రం ఈ లేఖ రాయడం మాత్రం సంచలనంగా మారింది. ఎందుకంటే ఎవరు కూడా బహిరంగంగా విమర్శలు కూడా చేయనటువంటి పార్టీలో ఒక లేఖ, అంటే డైరెక్ట్గా కేసీఆర్ని ప్రశ్నిస్తూ కవిత ఆ లేఖ రాయడం మాత్రం చాలా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పాలి. ఇక మరి కాసేపట్లో కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత మీడియాతో అన్ని విషయాలు షేర్ చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా కవిత ఈ విషయంపై స్పష్టత ఇస్తుందా, ఒక కవిత ఖచ్చితంగా తానే లేఖ రాసిందని చెప్తుందా అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా ఆసక్తిగా అయితే చూస్తున్నారు. మరి మిగతా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా చూస్తా ఉన్నాయి ఏం జరుగుతుంది అనే అంశంపై. మాత్రం ఖచ్చితంగా ఈ అంశంపై మరి కాసేపట్లో కవిత స్పందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చందు. రైట్, థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.